నెలల్లో లోకల్ బాడీ పోల్స్ రాబోతున్నాయి. చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలో టీడీపీ లీడర్లు అలర్ట్ అయ్యారు. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం మంత్రికి పార్లమెంట్ అధ్యక్షునికి మధ్య జరిగిన కోల్డ్ వార్ క్యాడర్ను అయోమయంలో పడేసిందట. ఎన్నికల్లోపు ఆ వైరం సెట్ అవుతుందా లేదా? లోకల్ పోరులోపు ఇద్దరి మధ్య పోరు సెట్ కాకపోతే అధికార పార్టీ లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉందట. ఇంతకు అది ఏ నియోజకవర్గం? అక్కడి లోకల్ వార్ ఏంటి? రాయచోటిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కోల్డ్ వార్. మంత్రి వర్సెస్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడి మధ్య వార్. మండిపల్లి వర్సెస్ సుగవాసిగా నడుస్తున్న పొలిటికల్ ఫైట్. ఇద్దరు నేతల కోల్డ్ వార్తో కన్ఫ్యూజన్లో సైకిల్ క్యాడర్. లోకల్ బాడీ ఎన్నికల్లోపు లీడర్లు లైన్లోకి వస్తారా లేదా? రాయలసీమలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రాయచోటి నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ హీటెక్కిస్తున్నాయి. ఇద్దరు ముఖ్య నేతల మధ్య గ్యాప్ సైకిల్ పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తోంది. క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పట్టు కోసం పంతం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. అయితే మొదటిసారి టీడీపీ నుంచి గెలిచి మంత్రి అయిన మండిపల్లి అందివచ్చిన అవకాశం అందిపుచ్చుకోవడంలో కాస్త వెనకబడ్డారన్న టాక్ ఉంది. సొంత ఇలాకాలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్నారట. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆధిపత్య పోరుకు తెరలేపినట్లు గొసగొసలు వినిపిస్తున్నాయి. మండిపల్లి సుగవాసి కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం నడుస్తోంది. అయితే ఈ వైరాన్ని సెట్ చేసే క్రమంలో అధినేత చంద్రబాబు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమించారు. మంత్రి సుగవాసి ఒక్కటవుతారని చంద్రబాబు అనుకుంటే మళ్లీ సీన్ మొదటికొచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గ లీడర్లు కావడంతో లోకల్ క్యాడర్ విడిపోయి పార్టీ బలహీనంగా కనిపిస్తోందన్న ప్రచారముంది. అసలే జిల్లా కేంద్రం పక్క నియోజకవర్గానికి తరలిపోయింది. దాన్నుంచి బయటపడడానికే కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో ఇద్దరు నేతలు కలిసి పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకోవడం కార్యకర్తలను కలవరపెడుతోందట. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపులో రాయచోటి ప్రజానీకంతో పాటు స్థానిక నేతల కోఆపరేషన్ కూడా ఉందట. సుగవాసి కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా రాయచోటిపై మంచి పట్టుందని చెబుతుంటారు. సుగవాసి ప్రసాద్ బాబు తండ్రి పాలకొండ్రాయుడు ఫ్యామిలీ బ్రాండ్ రాయచోటిలో ఇంకా పదిలంగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఆ ఫ్యామిలీకి గుర్తింపుగా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ బాబును పెట్టారు చంద్రబాబు. మొన్న మధ్య మదనపల్లిలో జరిగిన సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారంలో మండిపల్లి ఇరువురు నేతలు కనీసం కరచాలనం చేసుకున్న సందర్భం లేదు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు మంత్రి మండిపల్లి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా వచ్చారు. కానీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు లోకల్ లీడర్ సుగవాసి ప్రసాద్ బాబుకు ఆహ్వానం లేదట. నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక వర్గంతో పాటు రాయచోటి మున్సిపాలిటీలో సుగవాసి ప్రసాద్ బాబుకు మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే జిల్లా తరలిపోకుండా చేసే అవకాశం ఉండేదట. కానీ ఎవరి దారి వారిదే అన్నట్లుగా నడుచుకోవడంతో జిల్లా కేంద్రం తరలిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నేతల్లో ఉన్న అసంతృప్తిని సెట్ చేసే వీలున్నా పట్టించుకోవట్లేదన్న టాక్ నడుస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో పై చేయి సాధించాలంటే మండిపల్లి సుగవాసి పంతాలు పట్టింపులు పక్కనబెట్టి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారట క్యాడర్. మరి కార్యకర్తల అభీష్టం మేరకు నేతలు కలిసి పనిచేస్తారో లేదో చూడాలి మరి.